జోహార్ అమరగంటి శ్రీరాములు, జోహార్ కామ్రేడ్ అమరగంటి శ్రీరాములు గారు, జోహార్ కామ్రేడ్ అమరగంటి శ్రీరాములు, జోహార్. To serve the community of employees to the best of my ability, to the best of my ability, to discharge my duties to discharge my duties in accordance with the provisions of the Constitution of the Association, Constitution of the Association, to implement to implement all its policies all its policies and decisions, and decisions, to carry out the functions entrusted to me by its various organs, and will not do anything derogatory to the aims. జిందాబాద్ ఏపీఎంజీ అసోసియేషన్. లాలి కామ్రేడ్ చౌదరి శ్రీనివాస్ రామరాజు నాయకత్వం, లాలి కామ్రేడ్ చౌదరి శ్రీనివాస్ రామరాజు నాయకత్వం, లాలి ఉద్యోగుల ఐక్యత, లాలి ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ ఏపీఎంజీ అసోసియేషన్. తమ్ముడు మీరు అందరూ కూర్చోండి, నేను కూర్చోవాలి. వెనకాల ఖాళీలు ఉన్నాయి, అక్కడ కూర్చోండి. వెళ్ళి వెనకాల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వెనకెళ్ళి కూర్చోండి. క్లబ్జీగా ఉన్నారు వెనకాల అందరూ, ఓన్లీ మీడియా వాళ్ళు తప్ప. ఒక్క నిమిషం ఆగాలి. ఏపీఎంజీ పక్షాన ముఖ్య అతిథులకు సన్మానంలో ఉంది. దయచేసి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారికి, అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన ఎన్జిఓ సోదరులందరికీ, మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ఈరోజు మీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఏ విధంగా అయినాయో రేపు రాజకీయ ఎన్నికలు కూడా అలా అయితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళంతా డబ్బు మిగులుతుంది, అసలు అభివృద్ధి ఉపయోగపడుతుంది. హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా అందరూ కూడా బాడీని అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా వెల్ విషెస్ చెప్తున్నా, తప్పనిసరిగా ఎన్జిఓ సమస్యలు తీసుకెళ్లాలని చెప్పి. అలాగే గత ప్రభుత్వం గురించి చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడం కానీ అరెస్టు చేయడం కానీ ఏమి జరగల. మొన్న 2019 నుంచి 24 చేసిన ప్రభుత్వమే ఆ విధంగా చేసింది. ఆ దెబ్బే ఈ రోజున చరిత్రలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో అంత మెజార్టీతో ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు అంటే అది మిమ్మల్ని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ చూపించారు. అలాగే గౌరవ గోపిమూర్తి గారు, ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఒక్కటే ఇచ్చింది, మాకేమీ రాలేదని అన్నారు. ఓకే, మేము దానికి ఒకటి తీసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఏదైతే బ్లడ్ పెట్టి కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వం రావడానికి కష్టపడ్డారో ఒక్క కార్యకర్తకు ఒక ఉద్యోగం కూడా రాలే. అయినా కూడా మేము నిరాశ పడట్లేదు. డెఫినెట్ గా ప్రభుత్వం అన్ని చేసి తీరుతుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం, ఎందుకంటే సాధక పథకాలు అందరూ ఆయన కూడా చెప్పారు, ఫైనాన్షియల్ గా, ఎందుకంటే ఒక ఇల్లును కూలగొట్టేస్తే రిపేర్ చేయించుకోవాలంటే తేలిక, ఇల్లును కూలగొట్టేస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో అలాగా గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేయడం వల్లే ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడటం వల్లే నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నాం. డెఫినెట్ గా ఆ మెట్లు ఎక్కించి
మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ దిశగా మేమందరం మీకు సహకారం కూడా అందిస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అలాగే రెడ్డప్పల నాయుడు గారు కూడా చెప్పారు, ఉద్యోగంలో ఏదైనా పోరాటం చేసేటప్పుడు ఏదన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే సహకరిస్తారనేది. అసలు పోరాటం చేసే స్థితికి రాకుండా మీకు సపోర్ట్ గా మేము తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏ సమస్యనైనా సరే చర్చల ద్వారానే పరిష్కరించుకునేటట్టుగా మీరు దీన్ని చేయండి. ఉద్యమం చేసే పరిస్థితి వస్తే ఆ ఉద్యమం చేయకోకుండా మేము సహకరించి మీ తరపున మేము ఉద్యమం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తుంది. డెఫినెట్ గా మీ సమస్యలు అన్ని కూడా తీరుతాయి. మిమ్మల్ని గౌరవించే దాంట్లోనే మీ హృదయాన్ని మేము గెలవచ్చు. మీ అందరికీ కూడా తెలుసు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరెవరైనా ఉంటారు, కానీ ఏదైతే ఉద్యోగస్తుని మేము గౌరవిస్తామో మీ హృదయం వెంటనే మేము గెలుస్తాం. డెఫినెట్ గా పర్వాలేదు, మనం ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చని. అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరందరూ ఏ విధంగా అయితే సహకరించారో, మీ అందరూ కూడా సొంత ఇంటికి వస్తున్నట్టు నా దగ్గరికి వస్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ వేరే జిల్లా నాయకులు ఉన్నారు, మరి అలాగే మీ నాయకులు ఉన్నారు. ఏ నాయకులకి ఏ ఉద్యోగస్తుడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే రాత్రనక పగలనక మేము ఎప్పుడు కూడా మేము వెన్నంటే ఉంటాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎన్జిఓస్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ డెఫినెట్ గా మరొకసారి ఈ టీం అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ సమస్యల పట్ల మంచి సానుకూలంగా సమస్య అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ కొత్త టీం వెళ్తుందని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.